ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాను ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవరో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదే క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్గా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీరు పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను, రోజు అన్నం మానేరంట. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అదే నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి అండి. సో మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్, మొఘల్స్ ది గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిడ్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఈస్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్. అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్, మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న, ఫ్యూ థౌజండ్స్ నాకు పెద్ద కౌంట్ తెలియదు, కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్ అని చెప్పి. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటన్ యాక్టింగ్. యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమై కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇట్ హ్యాస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. దట్ హ్యాస్ బీన్ అడ్రెస్డ్. ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ. వీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్, వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని, అరే హిందూగా ఎందుకు జిజియా కట్టాలి, అసలు దీని గురించి ఎవడు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం. ఇది నాలాగా చాలామందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి, అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు. నేను ఎప్పుడు అక్కడ ఆగలా. వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు, అరే బ్రూస్లీ భలే చేశాడు అనుకోలేదు. నేను బ్రూస్లీగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ గురించి అదే. అలాగే ఒక పొద్దున కూడా ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్లో చెప్పాను, పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు. అంటే వాట్ ఎ ఫిలిం డస్ టు పీపుల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి, always we look towards west, they think they're quite advanced, they think they're far ahead of us. మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో, when I was in around maybe 7th 8th ఆ ఏజ్లో, ఫ్యాసినేషన్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు, దాని విలువ తెలియక, ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదంటానికి.
And cinema is not about collection. Cinema is not about mere records. It's also about how it transforms you, how it can impact you. It is not about special effects, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target without it, in the most brilliant manner. Technical aspects, always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని ఎవరు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to us. It's not about for us. It is about our civilization. It's about Bharatiyata. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు ఏం మహానుభావులు కదా, మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, the values of this country, the Vedic knowledge of this country, the people who possess that Vedic knowledge, the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film conveys. Kohinoor untade pagilipodu, Kohinoor padipodu, కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్కు ద్వారానే ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ హరిహర వీరమల్లు ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్ in addressing that part, in reaching to that part. I think this is the true success for me today. Thank you. అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడు ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు. నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాదర్డ్ అబౌట్ మనీ. ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు, కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా. బట్ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక రీజనల్ సినిమాని పాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టున్న చాలా బాధ్యత అనిపించింది. ఆయన అలిగారు, కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్, డబ్బులు వస్తాయి పోతాయి పెద్ద ఇష్యూ కాదు, కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగి రాం. అది నా విలువ బాగా తెలుసు నాకు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ